హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోంగూరతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఐరన్, కాల్షియం, విటమిన్ సి మరెన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఈ గోంగూరను తినడం చాలా మంచిది. ముందుగా కొద్దిగా గోంగూర ఆకును తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే 2 ఎర్రగడ్డలు అండ్ తెల్లవాయ. ఇప్పుడు వాష్ చేసుకున్న గోంగూర ఆకునంతా పక్కన పెట్టుకోండి. ఎర్రగడ్డలు కూడా కట్ చేసేసి అలాగే తెల్లవాయి పొట్టు తీసి పెట్టుకోండి. కొన్ని పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే తెల్లవాయి ముక్కలు అన్నీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుతూ రోస్ట్ చేసుకోండి ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలన్నీ మంచిగా మగ్గనివ్వండి. చూశారు కదా, ఇప్పుడు ఆనియన్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. ఇందులోకి మనం కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే మగ్గనివ్వండి పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా కలుపుకొని ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకునంతా వేసేయండి. నేను ఒక కట్ట గోంగూర ఆకును క్లీన్గా కట్ చేసి వాష్ చేసి వేసుకున్నా. ఇప్పుడు అంతా ఒకసారి స్పూన్తో కలపండి. అలాగే సిమ్లోనే మగ్గనివ్వండి ఆకులన్నీ మెత్తబడేంత వరకు. ఇలాగ ఆకులన్నీ మెత్తబడేంత వరకు స్పూన్తో కలుపుతూ ఉండండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా స్పూన్తో మిక్స్ చేయండి. ఇప్పుడు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 కప్ నుంచి 2 కప్స్ వరకు శనక్కాయలు వేసి సిమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసి అంతా స్పూన్తో మిక్స్ చేయండి. ఒక 1 లీటర్ వరకు పోయండి వాటర్. ఆకు అలాగే అంతా ఉడకాలి కాబట్టి.
ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఇలాగ ఉడుకుతున్నప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ పల్లీలన్నీ బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారనివ్వండి పల్లీలన్నిటిని. ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీరంతా పక్కకు వంపేసుకోండి. మూతపెట్టి పక్కకు వంపేసుకోండి నీరంతా. ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి బాగా స్మాష్ చేసుకోండి. మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పల్లీల పొడి వేసుకొని మిక్సీ బట్టి అది వేసుకోండి దీంట్లోకి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి పచ్చడిలోకి. ఇప్పుడు ఇందులోకి కిందికి వంపిన నీళ్ళను పోసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. అంతే, మన టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. దీన్ని ఒక గిన్నెలోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా మంచిది. గోంగూరను ప్రతి వారం ఏదో ఒక విధంగా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.